మరి ఈరోజు 4 1 2 3 1 బాలిక కొత్తగా ओम श्री गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां विजये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तिदेवताभ्यो नमो नमः। वाराही देव्यै नमः। ओम श्री वाराही देव्यै नमः। ओम ऐं ह्रीं नमः। रुन्धे रुन्धिनि नमः। जम्भे जम्बिनि नमः। मोहे मोहिनि नमः। स्तम्भे स्तम्भिनि नमः। सर्वदुष्टस्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं टः टः हुं अस्त्राय फट् स्वाहा। ओम ऐं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं टः टः हुं अस्त्राय फट् स्वाहा। मूड सार्లు वराहमुखी वराहमुखी अंधे अंधिनि नमः। रुन्धे रुन्धि स्तम्भे स्तम्भिनि नमः। सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्सिद्धचक्षुर्मुखगति जिह्वा स्तम्भनं వారాహి దేవి అనుగ్రహం ఓకే ఓకే దేవుడి దగ్గర నన్ను ఆడమంటే ఆర్ఆర్పేట ఆర్ఎంఎస్ కాలనీలో ఈరోజు 1వ రోడ్లో ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు సందర్భంగా శ్రీ భక్తాంజనేయ మహిళా సమాజం వారిచే చక్కగా కోలాటం జరిపించారు. వారి ఇక అమ్మవారి పూజకి మా అందరిని ఇన్వైట్ చేసి చక్కగా లలిత పారాయణం అన్నీ చేయించారు. మరి ఇక్కడికి బడేటి చంటి గారు కూడా విచ్చేసి ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్న సందర్భంగా అందరికీ కూడా మన ఏలూరు పుర జనకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చక్కగా ఈ కార్యక్రమం జరిపించిన ఈ దుర్గా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన అంటే మామూలు వ్యక్తి కాదు. మా ప్రియ ఏమంటారు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నాయకత్వం ఇంతకింతకు కూడా పెరగాలని, మీరు నడిచే అడుగుల్లోనే నేను ఎప్పటి నుంచో నడుస్తూ మీకోసం నేను ప్రత్యేకంగా పూజలు పెట్టుకున్నాను. ఇది మీ దాకా చేరాలి, మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సార్. వారాహి మాత దయ వల్ల మీరు ఇంకా అభివృద్ధి చెంది మా అందరికీ స్ఫూర్తిగా నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు తప్పకుండా ఈ వారాహి దీక్ష చేశారు. మీ అడుగుజాడల్లో మేము కూడా నడిచి మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు మొనగాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మిమ్మల్ని భావించి మేము ఈ కార్యక్రమాన్ని నవరాత్రులుగా జరుపుకుంటూ అంగరంగ వైభవంగా మీరు ముగ్గురు గెలిచినందుకు మా ఇంట్లో సొంత వ్యక్తి ఉన్నాడని భావించుకుంటూ మేము హ్యాపీగా చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మాది ఏలూరు అండి, ఆర్ఆర్పేట 2 టౌను. ఇక్కడ వారాహి నవరాత్రులు ఉత్సవం మొదలుపెట్టారండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన సందర్భంగా ఈ వారాహి మాత అనుగ్రహంతో గెలిచారని భావించి
మేమందరం కూడా వారాహిమాత పూజ చేసుకుంటాకి ఈ ఆర్ఆర్పేటలోని షష్ఠీ ప్యారేజేజ్లో ఆర్ఎంబెస్ కాలనీ ఫస్ట్ రోడ్లో నిర్మించామండి. మేమందరం కోలాటం వేసాం, లలిత పారాయణ సహస్రనామ స్తోత్రం చేశాము. మేము కోలాటం వేసామండి. మాకు సుష్మా గారని నేర్పారండి. మేమందరం కలిసి కోలాటం వేసుకుని మేమందరం కలిసి ఈ 9 నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. ఆ వారాహిమాత ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారిని ఎలా ముందుకు నడిపించినాయో మన లోకా సంస్థ సుఖనోభవంతో అన్నట్టు అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని, అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ జై వారాహిమాతకు జై. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం. ఓం నమో భగవతే వార్తాలి వారాహి వరాహముఖి అంధే అంధిని నమః. రుంధిని నమః. జంభిని నమః. మోహిని నమః. స్తంభిని నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. స్వామి, వారాహిదేవి పూజ అంటే చాలామందికి చాలా భయంగా ఉంటుంది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా మన పురాణాల్లో కూడా వారాహమ్మ వారిని ఏ విధంగా ఆరాధించవచ్చో అని కూడా ఉంది. కానీ ఈ మధ్యన ఎన్నో సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలు కూడా అమ్మవారు చాలా ప్రాచుర్యం పొందారు. మనకి ఈ సంవత్సరం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహమ్మ వారి దీక్ష తీసుకున్న తర్వాత మరింత ప్రాచుర్యం అనేది పొందడం జరిగింది. అయితే ఈ వారాహమ్మ వారి పూజ కోసం పూజ చేయాలనుకున్న వారు కూడా భక్తితో చేస్తే చాలా మంచిది. అలా కాకుండా మీరు అనేక వీడియోల్లో అనేక యూట్యూబర్స్ చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, మనకి ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువుల్ని నాశనం చేయాలి అంటే అమ్మవారిని మనం వేడుకోవాలి అని అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మనం చెడు కోరుకుంటే ఆ చెడు అనేది మనకే తిరిగి చేరుతుంది. కాబట్టి ఈ అమ్మవారి పూజ ఏ విధంగా ఉందంటే శత్రువుల నుంచి మనల్ని కాపాడమని మాత్రమే వేడుకోవాలి, కానీ శత్రువుల్ని నాశనం చేయాలని మాత్రం ఎప్పుడూ కోరుకోకూడదు. ఎందుకంటే అలా కోరుకుంటే అది మనకే తిరిగి అటాక్ చేస్తుందని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మనస్ఫూర్తిగా అమ్మవారిని, అమ్మ మా యందు దయ ఉంచి మా తప్పులు మన్నించి మాకున్నటువంటి సమస్యలను గట్టెక్కించి అందరినీ చల్లగా కాపాడు, రైతులను చల్లగా కాపాడు, ఈ ఊరిని చల్లగా కాపాడు, ఈ దేశాన్ని చల్లగా కాపాడు అని అమ్మవారిని వేడుకుంటే అమ్మవారి అనుగ్రహంతో ఆశీస్సులతో మనందరం కూడా చల్లగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను. ఓం శ్రీ వారాహి మాత దేవి నమః. జై వారాహి మాతాకి, జై వారాహి మాతాకి, జై వారాహి మాతాకి, జై దక్షిణామూర్తికి, జై దక్షిణామూర్తికి, జై దక్షిణామూర్తికి. ఓం శ్రీ లక్ష్మీ భూవరహ స్వామి దేవతభ్యో నమో నమః.